హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెస్టింగ్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఈరోజు నేను 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడకపోతున్నాను. అంటే ఈ క్వశ్చన్స్ మీరు కనుక ఏదైనా లైవ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు డెఫినెట్గా అడగాల్సిన క్వశ్చన్స్. చాలా ఈమెయిల్స్ అండ్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్కి ఏంటి ఎగ్జాక్ట్లీ ఏం అడగాలి అని. సో నేను ఈ 15 క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇంకా ఏమైనా ఇందులో కవర్ కానివి ఏదైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, సో దట్ ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నా దృష్టిలో ఏంటంటే, మీరు కనుక లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే మీకు డెఫినెట్గా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాల్సిందే. సో మీరు వాళ్ళని అడగాలి. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, డొమైన్ ఏంటి? సో బేసిక్గా మీరు వెళ్ళి జాయిన్ అవుతారు కదా లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్కి. అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు అసలు ఆ ప్రాజెక్ట్ డొమైన్ ఏంటో తెలుసుకోవాలి. డొమైన్ అంటే నథింగ్ బట్ ఆ ఒక ప్రాజెక్ట్ ఏ సెక్టర్కి సంబంధించింది లైక్ ఫైనాన్సా, ఇన్సూరెన్సా, తర్వాత టెలికాం డొమైన్ ఉంటుంది, బ్యాంకింగ్ డొమైన్ ఉంటుంది, కామర్స్ డొమైన్ ఉంటుంది. సో మీ ప్రాజెక్ట్ ఏ డొమైన్కి సంబంధించింది. యూజువల్గా ట్రైనర్స్కి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆర్ లైక్ 4 or 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవడం దట్స్ అ గుడ్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొన్ని ఐడియా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. సో ప్రాజెక్ట్ డొమైన్ గురించి మీకు ఇంట్రెస్టెడ్ డొమైన్ తీసుకోండి అని చెప్పడం నా సలహా ఒకటి. సో మీకు ఆ పర్టికులర్ డొమైన్ ఏంటో తెలిసి ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అదే అడగాలి, యూజువల్గా ఏంటి నా డొమైన్ ఏంటి అని. నెక్స్ట్, ఎండ్ క్లయింట్ ఎవరు? ఫస్ట్ అయిపోయింది కదా, లెట్ us చెక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎండ్ క్లయింట్. ఓకే, మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నారు, బట్ ఎవరికి చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అనేది మీరు అడగాలి. అంటే మీరు ఆ ప్రాజెక్ట్ యూజువల్గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని డెఫినెట్గా అడుగుతాడు ఈ క్వశ్చన్, మీ క్లయింట్ ఎవరు అని. సో మీ క్లయింట్ గురించి మీకు మినిమం డీటెయిల్స్ ఉండాలి, డెఫినెట్గా ఉంటేనే మీరు అక్కడ ఆన్సర్ చేయగలరు. సో ఈ బ్యాంకింగ్ అనుకోండి, ఓకే ఆ బ్యాంకింగ్ క్లయింట్ ఎవరు, ఎందుకు చేస్తున్నాము, వాళ్ళకి మీ ప్రాజెక్ట్ ఎందుకు అవసరము. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా డబ్బులు పే చేస్తారు కదా మీకు. సో వాళ్ళు అంత పే చేస్తున్నారంటే ఎందుకు మీరే కావాలనుకుంటున్నారు వాళ్ళు. సో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లాంటివి. సో మీరు లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని డెఫినెట్గా అడగాలి, అసలు ఎందుకు చేస్తాం ఈ ప్రాజెక్టు, ఓకే మనమే ఎందుకు చేస్తున్నాము అంటే ఏం చెప్పాలి, ఓకే ఈ క్రైటీరియా ఇక్కడ ఈ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మేము డెవలప్ చేయగలం కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మి మాకు పే చేశారు క్లయింట్, సో మేము వాళ్ళకి ప్రాజెక్ట్ చేసి పెడుతున్నాము అని ఆన్సర్ చేయాలన్నమాట. సో ఎండ్ క్లయింట్ గురించి మీకు కొంచెం డీటెయిల్స్ తెలియడం చాలా అవసరము. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎండ్ యూజర్స్. సో ఇది కామన్గా ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఓకే మీ ప్రాజెక్ట్కి ఎండ్ యూజర్స్ ఎంతమంది అని అడుగుతారు. సో బేస్డ్ ఆన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు ఈ ఆన్సర్ చెప్పాలి. సో ఆ ప్రాజెక్ట్ ఎంత పెద్దది, ఎంతమంది యూజర్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటారు, అదంతా అకౌంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా మీరు అకౌంట్ చెప్పక్కర్లేదు, బట్ ఆన్ ఎన్ యావరేజ్ మీకు తెలిసి ఉండాలి. సో మనము కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆన్సర్స్ మనకి తెలిసినా సడన్గా ఇంటర్వ్యూలో అడిగేటప్పటికి పానిక్ అయిపోయి మనకి కరెక్ట్గా అవుట్కమ్ రాదు. సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకొని మనకి తెలిసిన ఆన్సర్స్ అయినా 1-2 సార్లు కరెక్ట్గా ఓకే నాకు కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. సో అందులో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ ఎండ్ యూజర్స్. సో దీని గురించి కూడా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, సీక్వెల్ ఇంటరాక్షన్. సో డేటాబేస్ ఇంటరాక్షన్ ఉంటుందా, ఓకే నేను ప్రాజెక్ట్లో ఎంత డేటాబేస్తో నేను మాట్లాడాలి, లైక్ వెన్ ఐఎమ్ టెస్టింగ్ రైట్, ఒక టెస్టర్గా మీరు డేటాబేస్ కనెక్షన్ తీసుకొని డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా మీరు డీబీలో క్వెరీస్ రాసి అవుట్పుట్ చెక్ చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఐలో ఏదో వాల్యూ చూస్తున్నారు, ఓకే డేటాబేస్లో ఆ వాల్యూ ఉందా లేదా క్వెరీ రాసుకుని చెక్ చేస్తారు. సో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ మై టెస్టింగ్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ డస్ హ్యావ్ సీక్వెల్ ఇంటరాక్షన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో లైక్ 30%, 20%. బేస్డ్ ఆన్ దట్ మీరు ముందే సీక్వెల్ ఇంటరాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్కి 20% ఉందనుకోండి,
మీకు ఈ కరెక్ట్గా 20% అని తెలిసినప్పుడు ఆ 20% మటుకు మీరు ప్రిపేర్ అవుతారు కదా. సో మీకు ఇన్ కేస్ కాంప్లెక్స్గా స్టోర్డ్ ప్రొసీజర్స్ నువ్వు రాయలేదా అంటే మీరు కరెక్ట్గా చెప్పచ్చు కాన్ఫిడెంట్గా, ఓకే నా అప్లికేషన్లో నేను 20% మాత్రమే డేటాబేస్తో మాట్లాడాను. సో ఆ 20%లో నేను స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను రాయలేదు, నాకు ఆ నాలెడ్జ్ లేదు. క్లియర్గా మీరు కాన్ఫిడెంట్గా చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయాలి అని ఇంటర్వ్యూయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. కాకపోతే మీరు ఎంత కరెక్ట్గా మీరు చేసిన పని చెప్పగలరు అనేది వాళ్ళు చూస్తారు. సో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి ఈ క్వశ్చన్స్ ముందే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. సో సీక్వెల్ ఇంటరాక్షన్ కూడా మీరు మీ లైవ్ ప్రాజెక్ట్ ట్రైనర్ని అడగాలన్నమాట. నెక్స్ట్ ఏపీఐ టెస్టింగ్. సీక్వెల్ ఇంటరాక్షన్ లాగానే సమ్ ఆఫ్ యువర్ అప్లికేషన్స్ మైట్ రిక్వైర్ యూ టు టెస్ట్ ఏపీఐస్, అంటే వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ కూడా కొన్ని అప్లికేషన్స్లో అవసరం అవుతుంది. సో వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ ఎంత మటుకు చేసాము, ఓకే 30% చేసాం. 30%లో ఏం కవర్ చేసావు అంటే మా యూఐ బిల్డ్ అవ్వకముందు నేను ఈ సో అండ్ సో సర్వీసెస్ టెస్ట్ చేశాను. సో చేశాను అంటే చేశాను, లేదు అంటే ఆన్సర్ మైట్ బీ నో ఆల్సో, బట్ మీకు కొంచెం క్లియర్గా తెలిసి ఉండాలి. సో కన్ఫ్యూజ్ అయిపోకూడదు ఆ క్వశ్చన్ వినంగానే. సో ఏపీఐ ఇంటరాక్షన్ ఉందా అని మీరు ట్రైనర్ని అడగాలి ముందే. ఎంత మటుకు నా అప్లికేషన్ మాట్లాడుతుంది ఏపీఐస్ తోటి, ఓకే. సో ఏ డేటా వెళ్తుంది, ఏ డేటా వెబ్ సర్వీసెస్ అవుట్పుట్ రెస్పాన్స్ నేను చెక్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీకు తెలిసిందే యూఐ టెస్టింగ్. సో యూఐలో మీరు ఎన్ని స్క్రీన్స్ టెస్ట్ చేశారు, ఏంటి ఎంత పర్సంటేజ్, ఓకే ఎంత ఇంటరాక్షన్ ఉంది ఈ స్క్రీన్కి పక్క స్క్రీన్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయనుకోండి మీ అప్లికేషన్లో, ఓకే ఏది దేంతో మాట్లాడుతుంది అండ్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మీకు ఏ క్వశ్చన్స్ రావచ్చు ఇవన్నీ కూడా మాట్లాడాలి యూఐ టెస్టింగ్ గురించి. యూనిక్స్ లాగ్స్. కొన్ని అప్లికేషన్స్లో ఏమవుతుందంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఉంటుంది కదా, మనం టెస్ట్ చేసిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే ఇంటర్నల్ అప్లికేషన్కి పంపిస్తాం. సో ఎలా పంపిస్తాము, మనం ఒక ఎఫ్టీపీ లొకేషన్లో పెడతామన్నమాట. సో మన దగ్గర నుంచి డేటా తీసుకెళ్ళి మనం అక్కడ పెడుతున్నాం కాబట్టి మనం లాగ్స్ కూడా చెక్ చేయాలన్నమాట, కరెక్ట్గా ఆ లొకేషన్కి డేటా వెళ్ళిందా లేదు. ఎందుకంటే ఆ ఎక్స్ అనే అప్లికేషన్ అక్కడి నుంచే డేటా చదువుతుంది కదా. సో మన అప్లికేషన్ పర్స్పెక్టివ్లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ డేటా వెళ్ళి ఆ లొకేషన్లో కరెక్ట్గా ఉందా లేదా అని. సో అలాంటి టెస్టింగ్కి యూనిక్స్ వాడతాము. సో మీరు ముందే అడిగి పెట్టుకున్నారనుకోండి, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు కవర్ చేయకపోతే మీరు అడగచ్చు ట్రైనర్ని, నాకు యూనిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ తెలియవు నాకు చెప్పండి అని. సో ఏదైనా అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. సో ఇన్ అడ్వాన్స్గా మీరు ఇవన్నీ టాపిక్స్ అడిగారనుకోండి, లైక్ మనీ పే చేసే ముందు మాట్లాడుకుంటే మీరు కొంచెం గట్టిగా అడగచ్చు, ఓకే నాకు ఇందులో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద రీజన్ చాలామంది మెసేజెస్ దీని గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, ఒక వీడియో పెడదాము అని. సో ఈ 15 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే మనం అప్లికేషన్ టెస్టింగ్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర కొంచెం డేటా ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఏ అనే దగ్గర నుంచి మనకి డేటా వచ్చాక మన పని స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ డేటా బిఫోర్ వీ స్టార్ట్ టెస్టింగ్. వీ నీడ్ సమ్ డేటా, ఎక్కడి నుంచి సిస్టమ్ ఏ నుంచి వస్తుంది. సో ఇన్ దిస్ కేస్ మనకి సిస్టమ్ ఏ అనేది మన అప్స్ట్రీమ్ అనమాట. సో అప్స్ట్రీమ్ గురించి పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉండాలి. సో మీరు ఒక ప్రాజెక్ట్లో ట్రైన్ అవుతున్నప్పుడు మీరు అడగాలి, ఈ డేటా ఇప్పుడు నేను నా టెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే నాకేమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, నాకేమైనా అప్స్ట్రీమ్ అప్లికేషన్స్ నుంచి డేటా వస్తేనే నేను నా టెస్టింగ్ స్టార్ట్ చేయాలా అని అడగాలి. ఇది ఆన్సర్ ఎస్ ఆర్ నో. కొన్నిటికి అవసరం లేదు, బట్ కొన్నిటికి పెద్ద ఆర్గనైజేషన్స్లో కనుక మీరు పనిచేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో వేరే అప్లికేషన్ నుంచి వస్తుంది, అప్పుడు మన టెస్టింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ అప్స్ట్రీమ్ అప్లికేషన్స్ గురించి తెలిసి ఉండాలి. నౌ డౌన్ స్ట్రీమ్స్. సో డౌన్ స్ట్రీమ్స్ అంటే ఏంటి, అప్స్ట్రీమ్ ఏ నుంచి మనకి డేటా వచ్చింది, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, మనం ఒక ప్రాసెసింగ్ చేస్తాం కదా, వాట్ ఎవర్ టెస్టింగ్ మన అప్లికేషన్ ఏం చేస్తుందో అది టెస్ట్ చేసిన తర్వాత మన డేటా ఎక్కడికన్నా వెళ్తుందా. ఇందాక నేను చెప్పాను చూసారా యూనిక్స్ లాగ్స్ చెక్ చేస్తామని, అక్కడ ఏంటి సిస్టమ్ ఎక్స్ అనేది మన డేటా తీసుకుంటుంది నేను టెస్ట్ చేసిన డేటాని, రైట్. సో ఇన్ దిస్ కేస్ సిస్టమ్ ఎక్స్ అనేది మన డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్ అనమాట.
సో డౌన్ స్ట్రీమ్స్ 1 అయినా ఉండొచ్చు, n నెంబర్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్స్ ఉండొచ్చు, అసలు డౌన్ స్ట్రీమ్ ఉండకపోవచ్చు కూడా. బట్ మీరు ఇంటర్వ్యూయర్ డౌన్ స్ట్రీమ్ అని అడిగినప్పుడు మీ డేటా ఎక్కడికైనా వెళ్తుందా అని క్లియర్గా చెప్పగలగాలి. నేను కొన్ని అప్లికేషన్స్లో పనిచేశాను, 40 డిఫరెంట్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్ ఉన్నాయి నా డేటా వెళ్ళే అప్లికేషన్స్. సో అట్లా బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ మీ డౌన్ స్ట్రీమ్స్ అప్ స్ట్రీమ్స్ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటి, వాటర్ ఫాలా ఎజైలా, ఇది చాలా సింపుల్. సో మీరు తెలిసి ఉండాలి ఏ మెథడాలజీ యూస్ చేస్తున్నారు అని. సో మీరు ముందే కనుక్కుని, ఓకే నాకు ఈ ట్రైనింగ్ ఇస్తా అన్నారు, ఓకే ఇదేంటి ఎజైల్, యూజువల్గా ఎజైల్ ఇప్పుడు వాటర్ ఫాల్ ఎవరు వాడట్లేదు, సో ఎజైల్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలీజ్ సైకిల్ ఏంటి, ఓకే ఈ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ యు ఆర్ టెస్టింగ్ రైట్, ఎన్ని స్ప్రింట్స్ ఉంటాయి, ఓకే ఒక స్ప్రింట్కి అంటే ఎన్ని వీక్స్, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తాం ప్రొడక్షన్కి, నేను టెస్ట్ చేసింది ఫర్ ఎవ్రీ 2 వీక్సా, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. నెక్స్ట్ ప్రాడ్ ఇష్యూస్ అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూ వస్తే ఎలా ట్యాకిల్ చేస్తాము, ఓకే ప్రయర్ టు యూ జాయినింగ్ ద ప్రాజెక్ట్, అంటే మీరు జాయిన్ అవ్వక ముందు ఏమైనా పెద్ద ప్రాడ్ ఇష్యూస్ వచ్చాయా, ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే డెఫినెట్గా. బట్ ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఇంకా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ట్రైన్ అయ్యే ప్రాజెక్ట్ మీద. సో ప్రాడ్ ఇష్యూస్ గురించి కూడా అడగచ్చు. నెక్స్ట్ SLAs అంటారు, ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఇన్ కేస్ మీరు కనుక ఒక క్లయింట్కి పనిచేస్తున్నారు అనుకోండి, ఓకే క్లయింట్కి మీరు సాఫ్ట్వేర్ రాస్తున్నారు, మీరు అది టెస్ట్ చేస్తున్నారు రైట్, అది మీ ప్రాజెక్ట్. సో ఇన్ దిస్ కేస్ ఒకవేళ ప్రొడక్షన్ ఇష్యూ వస్తే మీకు ఏమైనా అగ్రిమెంట్ ఉందా ఇన్ అడ్వాన్స్గా, మీరు లైక్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ సైన్ చేసుకునేటప్పుడే ఈ SLA సైన్ చేసుకుంటారంటే నాకు ఏదైనా ఇష్యూ వస్తే 8 అవర్స్ లోపల మీరు దాన్ని సాల్వ్ చేసి నాకు పంపించాలి, అలా కొంచెం SLAs ఉంటాయన్నమాట, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అలా మీకు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవాలి. ఓకే ఇంత మటుకు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఉందా అంటే మీరు ఏం చెప్పాలి, ఇది కూడా ఇన్ అడ్వాన్స్ మీరు మీ ప్రాజెక్ట్ ట్రైనర్ని అడిగి మాట్లాడుకోవడం బెటర్, ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ బేస్డ్ ఆన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ విత్ యువర్ ట్రైనర్. ఓకే నేను ఇది అనుకుంటున్నాను, ఇలా చెప్తే బాగుంటుందా సార్, ఇంకా ఏదైనా మంచి ఆన్సర్ ఉందా మీ దగ్గర, ఆర్ మంచి క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అండ్ ముందే మనం దాని గురించి ప్రిపేర్ అవుతే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ టీమ్ కోఆర్డినేషన్ ఇన్ రిసాల్వింగ్ ఇష్యూస్. ఇప్పుడు SLA గురించి మాట్లాడాం కదా. యూజువల్గా పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే లైక్ US క్లయింట్స్ ఉన్నాయనుకోండి, సో ఇన్ కేస్ US టైమింగ్స్లో ఇష్యూ వస్తే మీకు అక్కడ ఎవరైనా ఉన్నారా సపోర్ట్ ఆన్ ఆఫ్ షోర్, సో మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తారు, ఎందుకు ఇది అడగచ్చు అంటే బేసికలీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా US ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీకు ఇష్యూస్ వస్తే మీరు హౌ ఆర్ యూ కోఆర్డినేటింగ్ విత్ అదర్ పీపుల్, అలా ఎలా రిజాల్వ్ చేస్తారు దాన్ని అనే దాని గురించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్ కనుక US ప్రాజెక్ట్ అయి ఉంటే ఇంటర్వ్యూయర్ డెఫినెట్గా ఇది అడుగుతాడు. సో మీరు ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఎట్లా డీల్ చేయాలి అని. సో దీని గురించి కూడా మీరు కొంచెం ఆన్సర్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ అవేర్నెస్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ డిస్కస్ విత్ యువర్ ట్రైనర్. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు తెలిసిన 15 పాయింట్స్ నేను ఒక డాక్యుమెంట్ చేశాను అండ్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఇవి కాకుండా మీరు ఇన్ కేస్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఏమైనా న్యూ టాపిక్స్ వాళ్ళు అడగడం కానీ లేదంటే న్యూ థింగ్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా పోస్ట్ చేయండి. నాకు చాలామంది మెసేజెస్ చేశారు, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగా ఎంతోమందికి మన చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్ గైస్. మళ్ళీ నెక్స్ట్ టెస్టింగ్ ఇన్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. హ్యాపీ టెస్టింగ్. టాక్ టు యూ సూన్. బై బాయ్.